హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఎండాకాలం పంట కోసం మనం ఏమేమి విత్తనాలు వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇదైతే కాకర చెట్టు అండి. ఎంత బాగా చిగురొస్తుందో చూడండి. ఇదైతే నేను ప్రత్యేకంగా పెట్టుకున్న చెట్టు అయితే కాదండి. ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి, కాకర చెట్లు. ఇప్పుడిప్పుడే చిగురొస్తున్నాయి మంచిగా. ఇదైతే చిన్న టబ్ అండి. ఈ టబ్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయేలోపు ఇలా మొక్కలు అయితే వచ్చాయి. నాకు కాకరకాయ మొక్కలు అయితే చూడండి 3 వచ్చినాయి కాకరకాయ మొక్కలు అయితే. ముందుగా కూరగాయ విత్తనాలు ఏం వేసుకోవాలో చూసేద్దామండి. ఇదిగోండి, ఇవైతే బీరకాయ విత్తనాలు. బీరకాయ విత్తనాలు అయితే ఎండాకాలంలో మంచిగా వస్తాయండి. కాపు అయితే మనం బీర విత్తనాలు వేసుకునేటప్పుడు ఏంటంటే 1-2 విత్తనాలు కాకుండా ఒక 2 విత్తనాలు ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఒకటి వచ్చినా ఒకటి రాకుండా ఇంకొకటి అయితే వస్తుంది కదా. నేనైతే ఇక్కడ ఒక 6 విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఒక 4 వచ్చినా సరిపోతాయి కదండి. 4కి 4 కాయలు వచ్చినా కానీ ప్రతి హార్వెస్ట్లో 4 కాయలు అయితే తీసుకోవచ్చు. సమ్మర్లో అయితే తీగజాతి మొక్కలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. కూరగాయలు కూడా మంచిగా వస్తాయి తీగజాతి మొక్కలకి. ఇంకా అవి అల్లుకొని స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కొంచెం షేడ్ నెట్ లాగా కూడా కిందన ఉన్న మొక్కలకి పనికొస్తాయి కదండి. ఇంకా షేడ్ నెట్ లాగా కూడా మంచిగా పనికొస్తాయి. అందుకని తీగజాతి మొక్కలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. బీర విత్తనాలతో పాటు ఇక్కడ నేను ఇంకా కొన్ని కాకర విత్తనాలు కూడా వేసుకుంటున్నానండి. కాకర విత్తనాలు కూడా కాకరకాయలు అయితే మంచిగా హార్వెస్ట్కి అయితే వస్తాయి. వాటర్ ఫెసిలిటీ అనేది బాగుండాలి, కానీ సమ్మర్లోనే కూరగాయలు అనేవి మంచిగా కాస్తాయండి. ఇంకా పెస్ట్ అలాంటిది కూడా ఎక్కువగా రాదు సమ్మర్లో. ఎరువులు అవి మంచిగా ఇవ్వాలి, కానీ సమ్మర్లోనే కాపు బాగా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నేనైతే కొన్ని గోచిక్కుడు విత్తనాలు కూడా పెట్టుకుంటున్నానండి. గోచిక్కుడు అయితే చెప్పనక్కర్లేదు, మంచిగా వస్తుంది కాపు అనేది. నేనైతే చాలా హార్వెస్ట్లు అయితే తీసుకున్నాను మా గార్డెన్లో. నాకైతే గోచిక్కుడు పెంచడం అంటే చాలా ఇష్టం. గోచిక్కులు అయితే బాగా వస్తాయండి. తప్పకుండా పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇవైతే కీరదోస విత్తనాలండి. నా దగ్గర 3 రకాల కీరదోస విత్తనాలు అయితే ఉన్నాయండి. కీరదోస అయితే సమ్మర్లో బాగా వస్తుంది. వర్షాకాలం పంటలో అయితే మా గార్డెన్లో చాలా దోసకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కూడా కొన్ని అయితే విత్తనాలు వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవైతే నేతి బీర విత్తనాలండి. నేతి బీర విత్తనాలు కూడా వేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే నేతి బీర విత్తనాలు సంవత్సరం అంతా కాపు వచ్చేవి ఉంటాయి, కొన్ని ఏమో ఓన్లీ వర్షాకాలంలోనే వచ్చేవి ఉంటాయి. ఇవైతే ఇప్పుడు కూడా వస్తాయండి. నేతి బీర విత్తనాలు కూడా వేసుకోవచ్చు ఎండాకాలంలో. రైతులు అయితే 1-2 పంటలు వేస్తారేమో, కానీ మనమైతే ఇవన్నీ వేసుకోవచ్చండి. మన గార్డెన్లో అన్నీ అయితే హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడైతే ఇవైతే లాంగ్ బీన్స్ విత్తనాలండి. మేమైతే కూరల చింతకాయ అంటాము. ఇవి ఆ విత్తనాలే అండి. సమ్మర్లో ఇవైతే మంచిగా వస్తాయండి కాపు. ఇవైతే తప్పకుండా వేసుకోండి. చలికాలంలో అయితే ఈ కూరల చింతకాయ చెట్లకి పేనుబంక సమస్య ఎక్కువగా వస్తుంది. ఇంకా ఈ ఎండలకైతే పేనుబంక అనేది రాదండి. కాపు అయితే మంచిగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా సమ్మర్లో సోరకాయ విత్తనాలు కూడా వేసుకోవచ్చండి. సోరకాయలలో, బీరకాయలలో ఎండాకాలంలో కాసే విత్తనాలు అనేవి కూడా ఉంటాయి. అవి కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు. తొందరగా కాపు అనేది వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఇవైతే బెండ విత్తనాలు అండి. బెండ విత్తనాలు కూడా కాపు అనేది సమ్మర్లో మంచిగా వస్తుంది. బెండ విత్తనాలు కూడా ట్రై చేయొచ్చు. ఇవైతే మా గార్డెన్లో రెడీ చేసుకున్నామండి. ఇంకా నేనైతే డైరెక్ట్గా ఇవే వేసేసుకుంటున్నాను. ఆకుకూరల విషయానికి వస్తే ఆకుకూరలు అయితే మంచిగా వస్తాయండి సమ్మర్లో. ఇంకా తోటకూర అయితే సూపర్గా వస్తుంది. చాలాసార్లు నేనైతే తోటకూర ఎక్కువగా పండించుకుంటాను మా గార్డెన్లో. ఆకుకూరలు అయితే అన్నీ ట్రై చేయొచ్చండి. మెంతికూర, చుక్కకూర, పాలకూర అన్నీ వేసుకోవచ్చు. ఇదైతే గోంగూర అండి. కొత్తిమీర పండించడమే కొంచెం కష్టమండి. కొత్తిమీర కొంచెం మనం అనుకున్నంతగా రాకపోవచ్చు, వస్తుంది కానీ మనం అనుకున్నంతగా అయితే రాకపోవచ్చు అండి. ఇంకా టమాటోలు కానీ, పచ్చిమిర్చిలు కానీ, వంకాయలు కానీ అన్నీ పెట్టుకోవచ్చండి. వంకాయలు అయితే కాపు అయితే మంచిగా వస్తుంది. పచ్చిమిర్చి కూడా మంచిగా కాస్తుందండి. కొంచెం టమాటోలే ఈ ఎండలకి సరిగ్గా రాకపోవచ్చు. టమాటోలే కొంచెం మనం అనుకున్నంత కాపు అయితే రాదండి ఇప్పుడు టమాటోలు పెట్టేసుకుంటే. ఇదిగోండి, ఇవైతే టమాటో విత్తనాలు. ఇంకా నారు పోసుకొని పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా టమాటో నారు తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇవైతే పాలకూర విత్తనాలు కూడా మంచిగా వస్తుందండి. మా గార్డెన్లో అయితే చాలాసార్లు పాలకూర అయితే మంచిగా హార్వెస్ట్లు అయితే తీసుకుంటాను. ఎప్పటికప్పుడు గార్డెన్లో పాలకూర అయితే వేస్తూనే ఉంటాను. ఇదిగోండి, ఇవైతే చుక్కకూర విత్తనాలండి. చుక్కకూర విత్తనాలు అయితే ఇలా ఉంటాయి, ఫ్లవర్ లాగా చూడండి. చుక్కకూర కూడా బాగా వస్తుందండి. ఆకుకూరలు ఏవైనా బాగా వస్తాయండి. మంచిగా వాటర్ అనేది టైం టు టైం ఇస్తూ, మంచి ఎరువులు అనేది ఇస్తూ ఉంటే ఏ పంట అయినా బాగా వస్తాయండి సమ్మర్లో.
కూరగాయ మొక్కలతో పాటు ఆకుకూర మొక్కలతో పాటు కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకోవచ్చండి. పూలు కూడా పూస్తాయి. బంతి పూలలో కొన్ని రకాల బంతి పూలు కూడా పూస్తాయి. ఇంకా కనకాంబరాలు కూడా బాగా పూస్తాయండి. ఇవి కూడా పెట్టేసుకోవచ్చు. సమ్మర్లో సరిగ్గా కాపు రాని కూరగాయలు ఏముంటాయంటే క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, ఈ చిక్కుడు జాతికి సంబంధించినవి కూడా చిక్కుడుకాయ కూడా సరిగ్గా రాదండి. చెట్టు చిక్కుడు అవి కొంచెం వస్తుంది, కానీ మనం అనుకున్నంత కాపు అయితే రాకపోవచ్చు. ఇన్ని చెప్తున్నారు, ఆ ఆకుకూర విత్తనాలు వేసుకోండి, ఈ కూరగాయ విత్తనాలు వేసుకోండి అని చెప్తున్నారు. ఈ విత్తనాలన్నీ మా దగ్గర లేవు, మేము ఎలా వేసుకోవాలని అనుకోకండి. మీ దగ్గర ఉన్న 1-2 కూరగాయ విత్తనాలు, 1-2 ఆకుకూర విత్తనాలతో ట్రై చేయండి. మన కిచెన్లో కూడా చాలా విత్తనాలు అనేవి ఉంటాయి మనకు తెలియకుండానే. మీ దగ్గర ఉన్న 1-2 కూరగాయ విత్తనాలు పండించుకోవడానికి ప్రయత్నించండి. ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో అయితే పండించండి. మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోండి. హ్యాపీగా ఉండండి. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒకటైతే చూపిస్తాను. గార్డెన్లో తోటకూర నారైతే వేసుకున్నానండి. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా పుదీనా కూడా నాటుకున్నాను, అది కూడా మీకు చూపిస్తానండి. రండి చూద్దాం. ఇదిగోండి, ఫ్రెష్గా హెల్దీగా వస్తున్న తోటకూర చూడండి ఎంత బాగుందో. ఎంత చిన్న మొక్కలు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. ఇవైతే చిన్నగా వచ్చే తోటకూర కాదండి, ఇవైతే పెద్దగా ఆగుతాయి తోటకూర మొక్కలు. ఇవి కొంచెం పెరిగిన తర్వాత తీసేసి అక్కడొకటి అలా నాటు వేసుకుంటాను. చాలా సార్లు హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చండి ఈ తోటకూర మొక్కల నుండి. అయితే నేను మా గార్డెన్లో ఎప్పుడు ఇవే వేసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ రీసెంట్గా అయితే పుదీనా నాటుకున్నాను. చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఇదైతే కారు టైర్తో చేసుకున్న టైర్ టబ్ అండి. ఈ టైర్ టబ్లో అయితే పుదీనా అయితే నాటుకున్నాను. ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అక్కడొక కొమ్మ అయితే నాటు వేసుకున్నాను. నాటు వేసుకున్న కొమ్మలన్నీ అయితే రాలేదండి. వచ్చిన కాడికి ఒక 2-3 కొమ్మలు అయితే వచ్చాయి. ఇంకా ఇదంతా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది కదా అని చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. పుదీనా కూడా తప్పకుండా ట్రై చేయొచ్చండి సమ్మర్లో. గార్డెన్లోకి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి కొత్త చిగుర్లతోటి గార్డెన్లో ఎంత బాగున్నాయో. కరివేపాకు చూడండి ఎంత హెల్దీగా వస్తుందో. ఇక్కడైతే కింద పాలకూర మొక్క అండి, ఇది ఒకటి పడి వచ్చినట్టుంది. ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. చిన్నగా కొన్ని అయినా ఇలా ఆర్గానిక్గా పండించుకోవడానికి అయితే ప్రయత్నించండి. కొంచెం కష్టపడితే చాలండి, మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.